ఆ తర్వాత సుమన్ టీవీ నుంచి డివోషనల్ యాంకర్, సో బెస్ట్ డిజిటల్ మీడియా డివోషనల్ యాంకర్ గీతాంజలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో డివోషనల్గా మాట్లాడడం కూడా చాలా చాలా కష్టమైన విషయము, ఎందుకంటే ఇక్కడ తెలుగు సాహిత్యము ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. సో స్పష్టత, సో మరి ఆ విషయాల్లో ఎప్పుడు ముందుండేటువంటి మా గీతాంజలి గారు ఈరోజు వీబీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున షీఈ్ రిసీవింగ్ ది అవార్డ్. సో గీతాంజలి గారు స్పెషల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో గట్టిగా అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, వేదికపైకి వస్తున్న ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పలు కొడుతూ వెల్కమ్ తెలియచేయాలండి. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, మ్యూజిక్. మరి మన స్పాన్సర్స్ కృష్ణ గారిని ఫ్రమ్ ముకుంద జ్యువెలర్స్, అలాగే మా శేషకుమార్ గారు ఫ్రమ్ వాకృతి ఇన్ఫ్రా, సో వారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ వంశీ గారు. బాబు అమ్మ, గీతాంజలి పేరులోనే గీత ఉంది, అందుకనే అమ్మాయి సరైనటువంటి ప్లాట్ఫామ్ మీద ఉందో నాకు అనిపిస్తుంది. నిజంగా ఈ రోజున భక్తి పెరిగింది అంటే కొంత టీవీల ద్వారానే పెరిగింది. యాక్చువల్గా యంగ్స్టర్స్ కూడా ఈ రోజున భక్తి వైపు వెళ్తున్నారంటే టీవీలు కొంత చెడు చేసినప్పటికీ కూడా ఈ భక్తి మార్గంలో వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు అయితే వచ్చినాయి, చాలా విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఒట్టింటే టూ మెనీ కుక్కర్ స్పాయిల్ ది డిష్ లాగా పోయి చాలామంది రకరకాలు చెప్పేయడంతో ఏ పూజ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ కరెక్ట్ అయినటువంటి పద్ధతిని ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, గీతాంజలి గారు మీరు ఆ విషయంలో ఒక గైడెన్స్ మీట్ లాంటిది పెట్టి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే బాగుంటుందేమో అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రకరకాల గురువులు రకరకాల పద్ధతులు చెప్తున్నారు. ఏం చేయాలి, ఒకడేమో మా ఇటు పడుకోమంటాడు, ఒకడేమో అటు పడుకోమంటాడు, ఏం పడుకోవాలో కూడా తెలియదు, అసలు పడుకోవాలో నుంచోలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయించి ఆ రకంగా కూడా మీరు కొద్దిగా మాకు గైడెన్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ, గీతాంజలి. అందరికీ నమస్కారం అండి. వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలకు, ప్రేక్షకులు అందరికీ కూడా గీతాంజలి నమస్సుమాంజలు. ముందుగా విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు. మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది సుమన్ గారికి, సుమన్ ఛానల్ చైర్మన్ అండ్ ఎండి. వారు కనుక డివోషనల్ వైపు నన్ను నడిపించకపోతే సాధారణంగా అన్ని జోనర్స్లో ఉన్నట్టే ఉండేదాన్ని. ప్రత్యేకంగా డివోషనల్ భక్తి అండ్ లైఫ్ స్టైల్కి సీఈఓగా నన్ను ఎంపిక చేయటం అనేది అది నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంటే ఒక షూట్, ఒక గెస్ట్ని మాట్లాడి అరేంజ్ చేయాలంటే అది చాలా కష్టం. ఇంతమందిని ఒక వేదిక పైన ఇంతమంది దిగ్గజాలని చూడడం, వాళ్ళందరినీ ఒకే దగ్గర తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. విష్ణు గారికి కంగ్రాచులేషన్స్ అండి, సక్సెస్ అయ్యారు ఈ విషయంలో మీరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకించి భక్తి విషయానికి వస్తే, దేవుడు మనందరికీ ఫస్ట్ మన మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఆ తర్వాత దైవం అంటారు. ఆ దైవాన్ని పరిచయం చేసేది తల్లే. నాకు కూడా అలాగే మా తల్లి దేవుడు అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఇంత బాగా నేను వీడియోలు చేయడానికి కానీ, ఒక గుడికి వెళ్ళి ఆ దైవం గురించి చెప్పడానికి కానీ, అంత బాగా వర్ణించడానికి కారణం మా అమ్మగారండి. ఆవిడ చిన్నప్పుడు నేను చేసే పూజలు కానీ అవి కానీ, ఆవిడ వర్ణించిన తీరు కానీ, నేను చూసిన పౌరాణిక సినిమాలు కానీ, ఇవన్నీ నన్ను ఈ విధంగా ఇప్పుడు ఇంత బాగా నేను ప్రజెంట్ చేయగలుగుతున్నానంటే కారణం ఆమె మొట్టమొదట, తర్వాత ఆమె చూపించిన దారి. అలాగే ఈ మార్గంలో నేను సక్సెస్ అవ్వడానికి కారణం నా కుటుంబం, నా భర్త, చిన్న పిల్లోడు ఉన్నాడు, మా అత్తింటి వారు కానీ పుట్టింటి వారు కానీ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక మహిళ బయటకు వచ్చి పనిచేయడం చాలా కష్టమైన పని. నేను గత సంవత్సరం కరెక్ట్గా అయోధ్య వెళ్ళాను, అక్కడ ఒక 4 రోజులు ఉండాల్సి వచ్చింది చిన్న పిల్లోడిని. ఇలా చాలా చోట్ల, ద్వారకా అని, రామేశ్వరం అని, ప్రతి చోటికి వెళ్ళి డిస్కవర్ చేసే క్రమంలో కొన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఫ్యామిలీ చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, అందుకు ఎప్పుడు వాళ్ళకి నేను రుణపడే ఉంటాను. అలాగే ప్రత్యేకించి ఇలాంటి అవార్డ్స్ అనేవి ఖచ్చితంగా బాధ్యతని పెంచుతాయి. అవి అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు అవి గుర్తుపెట్టుకుంటాము. అందరూ అన్ని రకాలుగా చెప్పేసి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక మార్గంలో తీసుకువెళ్ళే విధంగా మా వంతుగా కృషి మేము తప్పకుండా చేస్తాను సార్. మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడు మాకు అవసరం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.